ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ప్రియమైన శిష్యుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, సీనియర్ న్యాయవాది నంద్యాల, ఈరోజు తెలుగుదేశం పార్టీలో నుంచి బయటికి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుదేశం పార్టీకి పతనానికి కారణం చేయాలనే ఉద్దేశంతో ఈ వైఆర్సీపీలో చేరడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు ఎట్లా వెన్నుపోటు పడిచినాడో, వైఎస్ఆర్ ఓట్లలో నుంచి ఏ విధంగా చెప్పులు వేసినాడో అటువంటి వ్యక్తి ఈరోజు ఒక బై ఎలక్షన్ కోసం, నంద్యాల కోసం చాలా లో లెవెల్కి దిగజారి ముఖ్యమంత్రికి ఉన్నతాలు చూపించడంలో చాలా కిందకి దిగజారి చాలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు నంద్యాలలో. కానీ నంద్యాల ప్రజలంతా ఈరోజు మన వైసీపీకి పట్టం కట్టాలని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినారు. ఏ విధంగా ఆయన చూసే కానీ ఆయన ఈ చంద్రబాబు నాయుడు చాలామంది మంత్రులను, ఎమ్మెల్యేలను నంద్యాల తీస్తున్నాడు. అయినా కానీ ఎవరు మా నంద్యాల ప్రజలు ఎవరికి భయపడరు. ఆయన మన శిల్పామోహన్ రెడ్డి గారి ఆయన వెంటనే ఆయనకి ఎన్నికల్లో అంత ఓటర్స్ నిలిచినారు. ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. భగవంతుడిని కోరుతున్నాను. వీళ్ళు గెలిచి వైఆర్సీపీ గెలిచి ఇప్పుడు ప్రస్తుతము మార్కెటింగ్ మినిస్టర్ అది అయినాడు ఆదినారెడ్డి గారు. ఆయన వియంకుడు కేశవరెడ్డి అని మా నంద్యాలలో, అంటే కర్నూలు జిల్లాలో పెట్టాడు, అక్కడ పెట్టాడు. మా నంద్యాల ఆయన బాధితులు ఒక 300 మంది కనీసం ఉంటారు. అప్పుడు అందరినీ ఒక పంచాయతీ పెట్టి చేసి ఇస్తాను అది ఇంతవరకు నా అయిపోయి ఇవ్వలే. ఆ ప్రజలు కూడా మోసేది. అటువంటి వాడు వచ్చి ఈరోజు ప్రచారం నంద్యాల బజార్లు పట్టుకొని తిరుగుతున్నా అంటే కొంతమంది అడిగినారు మా అప్పులు ఏం చేస్తారని. ఏం చెప్తారు ఇస్తారని. ఇంత మోసం మాటలతో ఈ కాలం గడుపుతున్నారు వీళ్ళంతా మంత్రులు. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ కీపింగ్ ఆల్ దీస్ ఫెలోస్ విత్ హిమ్. అంత కరప్టెడ్ ఫెలోస్. ఇది అతను అమర్నాథ్ రెడ్డి, చిత్తూరుడు, నారాయణ స్కూల్స్, కాలేజీలు అని ఆంధ్రప్రదేశ్ అంతా మోసాలు చేస్తున్నాడు. అంతా అతని చుట్టూ ఈ చంద్రబాబు నాయుడు చుట్టూ అంతా ఈ ఆల్ కరప్టెడ్ ఫెలోస్. నోటిఫికేషన్ ఇంకా రానేలేదు. తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు? బాగా ఈ మధ్య పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలు ఏమంటే, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం టోటల్గా నంద్యాలలోనే సగం ప్రభుత్వం కనపడతాం. మంత్రులు కానీ, అధికారులు కానీ, ఆఫీసర్స్ కానీ, మరి ఎక్కడెక్కడి నుంచో డిప్యుటేషన్స్ మీద విపరీతంగా మున్సిపాలిటీలో అయితే కమిషనర్లనే దగ్గర 15 మంది కమిషన్లు వేశారు. దగ్గరగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను, డిఎస్పీలను, సిఐలను, ఎస్పీ స్థాయి వాళ్ళను దగ్గరగా 40-50 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, డిఎస్పీ, సిఐ స్థాయి వాళ్ళు ఉన్నారు. 40-50 మంది ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కనీసం అంటే 15-16 మంది ఎప్పుడూ కంటిన్యూగా ఉంటున్నారు. మరి ఇన్ని రోజులు లేని అభివృద్ధి ఈరోజు చేస్తామని చెప్పి ప్రజలకు మాటలు చెప్పడం, మెయిన్ ప్రలోభాలు లోపరుచుకోవడం, బెదిరింపులకు లోను కావడం, ముఖ్యంగా డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరుగుతూ ఉంది. నాయకులను కొంటున్నారు. అది ప్రజలందరికీ కూడా తెలియాలి. విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. నాయకులను ఏమైనా మాట్లాడితే లక్షలు కాదు కోట్ల మీదకి పోయినారు. మరి పైకి మాత్రం మేమేం చేయటం లేదు అని మాట్లాడుతున్నారు. కానీ విపరీతమైనటువంటి డబ్బు ప్రలోభాలు జరుగుతూ ఉన్నాయి నంద్యాలలో. అదేవిధంగా మరి పోలీసుల జులుం కూడా ఎక్కువైతా ఉంది. ముఖ్యంగా ఈ నాయకులను ప్రలోభపరచుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా కింది స్థాయిలో బెదిరింపులు, డీలర్షిప్స్ అని, లేకపోతే ప్లాట్ల ఓనర్స్ అని, రకరకాలుగా కింద ఈ రౌడీ షీట్స్ కేసు అని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, కేసులో ఇరికి వచ్చుతామని ప్రయత్నం చేయటం,
అదేవిధంగా అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంతమంది ఎప్పుడూ లేని డెవలప్మెంట్ ఇప్పుడైతే చేస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి ఏ డెవలప్మెంట్స్ కూడా ఒక మా దగ్గర ఉన్నటువంటి సాయిబాబా నగర్ టు గాంధీ చౌక్ వెడల్పు తప్ప ఎక్కడ చేసే కార్యక్రమం లేదు. అది కూడా మేము అంటున్నాం ఏమంటే సరైనటువంటి వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి 1కి 4 సార్లు వాళ్ళతో మాట్లాడి ఈ వెడల్పు కార్యక్రమం చేసినట్టే బాగుంటుండేది. ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా కనీస పరిజ్ఞానం కూడా వాళ్ళకు ఏ విషయం తెలియజేయకుండా మరి ఈరోజు ఈ వైడనింగ్ చేపట్టడం అనేది మరి అంత మంచిది కాదనిపిస్తూ ఉంది. ప్రజలలో చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు రేపేళ్ళుండి నంద్యాల కూడా రాబోతున్నారు. మొన్నే వచ్చారు. మొత్తం ముఖ్యమంత్రి క్యాబినెట్ అంతా నంద్యాలలో టెస్ట్ వేసింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న అంటే పోయిన 2 డేస్ ఒక 2 డేస్ ఉండి పోయినాడు. పోయినసారి కూడా వచ్చి లోకేష్ కూడా 2 డేస్ ఉన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపు వస్తున్నారు. అదేవిధంగా మంత్రులు కంటిన్యూగా ఉంటున్నారు. నాకు తెలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉప ఎన్నిక మీద రోజు 45 మినిట్స్ టెలికాన్ఫరెన్స్ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది, ఎవరి లీడర్ వచ్చినాడు, ఏ లీడర్ రాలేదు. ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ కూడా కొనుగోలు కార్యక్రమం ఈ రేపు ఎల్లుండి కార్యక్రమంలో చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రతిదీ కూడా ప్రలోభ పెట్టడం, డబ్బాష చూపించటం, కొనుగోలు చేయాలని ప్రయత్నం చేయటం, మరి అక్కడే ఉండి ఈ కార్యక్రమాలని జరిపిస్తున్నటువంటి విషయం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు 100 కోట్ల పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు కదా, అదేమన్నా మీకు గెలుపైన ప్రభావం చూపించే అవకాశం ఉందా? 100 కోట్ల అభివృద్ధిని ఒక రోజులో జరిగిపోదు కదా. నెలలోనే 2 నెలల్లోనే ఏదో 100 కోట్లు చేస్తామని చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. జీవో రూపంగా తీసుకొచ్చేసి జీవోలు ఇచ్చి ప్రజలు మభ్య పెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ నంద్యాల ప్రజలు? నంద్యాల ప్రజలైతే ఇంతవరకు ఎక్కడా ఇబ్బంది లేదని అనుకుంటున్నాం. తప్పకుండా గెలిచే అవకాశం 100కి 100 ఉంది. ఏదైనా తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని భావిస్తున్నాం. సార్ ఇప్పుడు గతంలో మీరు ఈ ఉప ఎన్నికల్లో గెలవకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒక సవాల్ కూడా చేశారు. దానికి కట్టుబడి ఉన్నారా సార్? ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా, కానీ అవతల నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళు రాజీనామా చేస్తాము, ఒకవేళ ఓడిపోతే మంత్రి పదవికి అని చెప్పినారు. వాళ్ళు మంత్రి పదవికి రాజీనామాకి సిద్ధంగా ఉంటే నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినాను. ఇప్పుడు కూడా నా వరకు నేను కట్టుబడి ఉన్నా. వాళ్ళకి రియాక్ట్ అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే అఖిలప్రియ గతంలో చెప్పింది కదా, నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఓడిపోతుంది స్వయంగా మీడియాలో చెప్పారు. అంటే ముందు అన్నారు, కానీ తర్వాత మా నాన్న బతుకున్నప్పుడు కూడా మీరు అట్లే చెప్పారు, మరి తిరిగి మీరు రిజైన్ చేయలేదు కదా అని మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజు కూడా భూమానాగిరెడ్డికి సవాల్ విసిరినాం, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని. కానీ వాళ్ళ సవాలు స్వీకరించలేకపోయినాడు భూమానాగిరెడ్డి గారు. అందుకనే రాజకీయాల నుంచి తప్పుకోకుండా కంటిన్యూ కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి సవాలు స్వీకరిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మీ సవాల్ స్వీకరించాలని కోరుకుంటున్నారు? రెడీగా ఉన్నాం. దానికి ఇబ్బంది ఏమాత్రం లేదు. నా వరకు నేను పూర్తిగా కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నాను.